అధ్యాయము 19వ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, క్రైస్తవులైనా సరే, ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి ఒక్కరు కూడా ఒక పని చేయాలి అంటే ఏం చేస్తారండి? ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక పని చేయాలంటే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది సరి అయినటువంటి నిర్ణయమా కాదా? మనం తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మనకి మేలు కలుగుతుందా, మనకి కీడు కలుగుతుందా అనేటటువంటి ఆలోచన మనం చేసినప్పుడు మనకి మేలు కలిగేటటువంటి మార్గం వైపే మనం వెళ్తాం. అవునా కాదా? మనకి ఏదైతే మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారం చేసేటప్పుడు దాని గురించి మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాము. మనం పెట్టుబడి ఎంత పెడుతున్నాము, మనకు లాభం ఎంత వస్తుంది, నష్టం ఎంత వస్తుంది అని ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. అవునా కదండి? ఆ తీసుకునేటటువంటి నిర్ణయము సరైనటువంటిదిగా ఉంటే మనకు లాభం వస్తుంది. మనం తీసుకునేటటువంటి నిర్ణయము అది అప్పటికప్పుడు మంచిగా కనిపించినప్పటికీ తర్వాత కొన్నిసార్లు మనకేమవుతుందంటే నష్టాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నుండి మనం తీసుకునేటటువంటి నిర్ణయము ఆశీర్వాదకరంగా ఉందా, శాపంగా ఉందా అనేటటువంటి కొన్ని విషయాలని మనం అర్థం చేసుకుందాము. హల్లెలూయా. మనం తీసుకునేటటువంటి నిర్ణయము పైన మన జీవితము ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు, జీవిస్తున్నటువంటి నీ ముందట ఈ దినమున, ఈ రోజున నేను నీ ముందు ఆశీర్వాదమును శాపమును మరణమును జీవమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. కాబట్టి నీవును నీ సంతానమును, మనం ఏం చేయాలి? నీవు నీ సంతానము, మనం బ్రతికేటటువంటి జీవితంలో జీవాన్ని ఎంచుకుంటే, మంచి మార్గాన్ని ఎంచుకుంటే, మంచి నిర్ణయాన్ని మనం తీసుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుడు మన ముందు జీవాన్ని ఉంచాడు, శాపాన్ని ఉంచాడు, ఆశీర్వాదాన్ని ఉంచాడు. ఏది కావాలో తీసుకో అంటున్నాడు. నేను మనం తీసుకునేటటువంటి నిర్ణయము మీద అది ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునేటటువంటి నిర్ణయము 3 విధాలుగా ఉంటే మన జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది. మొదటిది, నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయము అది దేవుని చిత్తమా కాదా అనేటువంటిది నువ్వు ఆలోచించాలి మొదటిగా. రెండవదిగా, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము అది దేవుని నామానికి మహిమార్థకరంగా ఉందా లేదా అనేటటువంటిది నువ్వు ఆలోచించాలి. మూడవది, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము దేవునికి నిన్ను దగ్గర చేస్తుందా, దూరంగా చేస్తుందా అనేది నువ్వు ఆలోచించేస్తే ఈ 3 విషయాలకి ఎస్ అని సమాధానం నువ్వు చెప్పగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీవు తీసుకున్నటువంటి నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడుతుంది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద నీ కుటుంబం భవిష్యత్తు ఉంటుంది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద నీ పిల్లల యొక్క జీవితం ఉంటుంది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద నువ్వు మరణించిన తర్వాత నువ్వు పాతాళానికి పోవాలా, పరలోకానికి పోవాలా అనేటటువంటి నిర్ణయము నీ చేతిలోనే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక నిర్ణయంతో నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు. నేను దేవుడి దగ్గర పోతున్నాను, నేను ఎలా ప్రార్థన చేయాలి, దేవుని నేను ఏం అడగాలి, దేవుని దగ్గర నుంచి నేను ఏం పొందుకోవాలి, నేను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి సమాధానం వస్తుంది, ఒకవేళ నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు, వస్తుందా రావట్లేదా అనేది తెలియాలి నాకు. ఎలా నేను తెలుసుకోవాలి, ఎలా నేను దేవునితో మాట్లాడాలి, నా ప్రార్థన సరిపోతుందా సరిపోవట్లేదా, ఇంకా నేను ఎక్కువ చేయాలన్నా, నేను ఎక్కువగా దేవుడికి దగ్గర కావాలంటే నేను ఏం చేయాలి, ఉపవాసం ఉండాలన్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా ప్రార్థన సమాధానం వస్తుందా, నాకున్నటువంటి సమస్య నుంచి నేను గట్టెక్కుతానా లేదా అనేటటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటే ఆ నిర్ణయం నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తుంది. నీకున్నటువంటి పని ఏదైతే అడ్డుపనులు ఉన్నాయో అది సఫలీకృతం అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాము తన జీవితంలో నిర్ణయం తీసుకున్నాడు. లోతు తన జీవితంలో నిర్ణయం తీసుకున్నాడు. లోతు తన జీవితంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ప్రాంతాన్ని ఎన్నుకునేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంది, అందంగా ఉంది, పచ్చగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పేసి
ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఒక నిర్ణయమైనటువంటిది లోతు తీసుకున్నాడు. దేవుని మీద ఆధారపడలేదు, దేవుని చిత్తమా కాదని ఆలోచించలేదు, దేవునికి ప్రార్థన చేయకుండా దేవునికి దూరంగా ఉండి లోతు నిర్ణయం తీసుకున్నాడు. తన కంటికి ఇంపైనటువంటి దానిని, తన కంటికి సుందరమైనటువంటి దాన్ని ఎంచుకున్నాడు. ఆ నిర్ణయము ఆ రోజున లోతు తీసుకున్నట ద్వారా అతని జీవితానికి అప్పటికప్పుడు అది మంచిగా అనిపించింది, అప్పటికప్పుడు అతనికి ఆశీర్వాదకరంగా అనిపించింది, అప్పటికప్పుడు అది మేలుకరంగా అనిపించింది. ఆ తర్వాత ఆ తీసుకున్నటువంటి నిర్ణయము దేవునికి దూరం చేసింది. తద్వారా తన జీవితంలో శాపముతో నిండి వాడిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, పనికిరానటువంటి భూమి తీసుకున్నాడు అబ్రహాము, కానీ దేవుని మీద ఆధారపడి తీసుకున్నాడు ఆ నిర్ణయాన్ని. దేవుడు నా తోడుగా ఉన్నాడు, నాకేం కాదు, ఆ పనికిరానటువంటి భూమిని పనికొచ్చే భూమిగా నా యేసయ్య చేయగలనటువంటి విశ్వాసం చేత అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. అబ్రహాము నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాడు, ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించాడు. ఈ నిర్ణయంలో దేవుడు నాకు తోడుగా ఉంటాడా లేదా అని ఆలోచించాడు. ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, నా దేవునికి దగ్గరగా నన్ను చేస్తదా చేయదని అని దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆ కుమారుడు పక్షాన దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. నా కుమారుడు అబ్రహామా, నేను విశ్వాసులకు తండ్రిగా నిన్ను నియమిస్తున్నాను, నిన్ను ఆశీర్వదింపజేస్తాను, నీకు ఏమీ లేదని భయపడకు, ఇగో నీ కంటి మీద నువ్వు చూస్తున్నటువంటి ఈ భూమి అంతా కూడా ఇది నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము సరైనటువంటి నిర్ణయం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల మన జీవితాలు అగమ్య గోచరంగా మారిపోతాయి. ఆ పరిస్థితులు అప్పటికప్పుడు మంచిగా ఉన్నప్పటికీ కూడా, అప్పటికప్పుడు మనకి సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేసినప్పటికీ కూడా తర్వాత మన ఆత్మీయ జీవితం మనం తీసుకునేటటువంటి నిర్ణయానికి అది అడ్డుగా ఉంటుందా? ఈ నిర్ణయము దేవుని చిత్తమా కాదా? ఈ నిర్ణయం ద్వారా దేవునికి మహిమ వస్తుందా రావట్లేదా? ఈ నిర్ణయం ద్వారా నేను దేవునికి దగ్గరగా అవుతానా దూరంగా అవుతానా? ఈ మూడు విషయాలు కనుక మీరు ఆలోచిస్తే మీ క్రైస్తవ ఆత్మీయ జీవితానికి తిరిగి ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మూడు విషయాలు ప్రతి క్రైస్తవుడు గుర్తుంచుకోవాలి. నేను తీసుకున్నటువంటి నిర్ణయము సరైనటువంటిదా కాదా, అది దేవుని చిత్తమా కాదా. నెంబర్ 2, నేను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా దేవునికి మహిమ వస్తుందా రావట్లేదు. నెంబర్ 3, నేను తీసుకున్నటువంటి నిర్ణయము ఈ పని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుందా అవమానం కలుగుతుందా. ఈ 3 నిర్ణయాలు సరిగా తీసుకోగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 13వ అధ్యాయము 14-15 చదవండి. ఆదికాండము 13:14. అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి చూడము. దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నులెత్తి చూడము, నీ ఉన్న చోట నుండి అమ్మా దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము. ఎందుకనగా నీవు చూచుచున్నటువంటి ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తున్నాను. హల్లెలూయా. నీవు చూస్తున్నటువంటి నీ చూపు మేర ఎంతైతే ఉందో ప్రాంతం అంతా, ఈ దేశమంతా కూడా నీకును నీ సంతానమునకును ఎప్పటి వరకు? సదాకాలం వరకు నేను నీకు ఇచ్చేస్తున్నాను. హల్లెలూయా. ఎక్కడి నుంచి పొందుకున్నాడు? దేవుడు దగ్గర నుంచి పొందుకున్నాడు. ఎవరు పొందుకున్నారు? అబ్రహాము పొందుకున్నాడు. ఎందుకు? దేవునికి లోబడుట ద్వారా, దేవుని మాట వినుట ద్వారా. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము దేవుని చిత్తమైనదిగా ఉన్నది కాబట్టి, ఆ నిర్ణయము ద్వారా దేవుడికి మహిమ కలిగింది కాబట్టి, ఆ నిర్ణయము ద్వారా దేవుడికి ఆ కుమారుని దగ్గరగా చేసింది కాబట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నా కుమారుడా, నువ్వు చూస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా నీకును నీ సంతానమునకును ఇప్పటి వరకు కాదు, సదాకాలము నేను నీకు ఇచ్చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పటి వరకు ఇస్తున్నాడండి? సదాకాలము. నిరంతరమైనటువంటి ఆశీర్వాదము, నిరంతరమైనటువంటి ఘనత అబ్రహాముకి ఇచ్చినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాము. ఈ లోకం వైపు మనం చూస్తున్నప్పుడు, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నటువంటి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో చాలా తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. ధనాశ. ఈ లోకం వైపు మనం చూసినప్పుడు డబ్బుకు మనం ఆశపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయం ద్వారా దేవుని చిత్తమైందా కాదని మనం గ్రహించాలి.
ఆ నిర్ణయము మన దేవునికి దగ్గరగా చేస్తుందా, దూరం చేస్తుందా ఆలోచించాలి. ఆ నిర్ణయము ద్వారా దేవునికి మహిమ వస్తుందా, రావట్లేదని ఆలోచించాలి. యేసు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా, ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆ రోజు ఆయన ఆలోచించాడు. అతని ఆలోచన ధనం మీద పడింది, సంపద మీద పడింది. ధనం కావాలని ఆలోచించాడు. ఆ నిర్ణయము దేవునికి అతను ఏం చేసింది, దూరంగా చేసింది, ఎడబాటును కలుగ చేసింది. ఏం చేశాడండి యూదా? ఏం చేశాడు? వెండి నాణాల కోసం ఆశపడ్డాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కోసం ఆశపడ్డాడు. దేవాతి దేవుణ్ణి, జీవము కలిగినటువంటి యేసయ్యను అమ్ముకున్నాడు. ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అలాంటి క్రైస్తవులు లేరా? ఈ లోకంలో సంపద కోసం ఆశపడి దేవుని నామానికి అవమానం తెచ్చేటటువంటి బిడ్డలు లేరా? నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నాను, నేను మందిరానికి వెళ్తానని నిజాయితీగా కొంతమంది చెప్పుకోగలుగుతారా? కొంతమంది నేను ప్రార్థన చేస్తాను, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడతారు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. దాని ద్వారా దేవుని నిన్ను బట్టి మహిమ వస్తుందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా? యూదా ఆ రోజున ఈ లోకపరమైనటువంటి ధనం కోసం ఆశపడ్డాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. 30 వెండి నాణాల కోసం ఆశపడ్డాడు. దాన్ని తీసుకొని నేను సంతోషించవచ్చు, నేను అనుభవించవచ్చు, నేను ఆనందించవచ్చు అని ఆలోచన కలిగి ఉన్నాడు. తద్వారా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అంతకాలము దేవునితో సంబంధం కలిగి ఉన్నటువంటి యూదా ఆ రోజున దేవుడి దూరం అయిపోయాడు. దేవుని చిత్తమా కాదని దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు. దేవునికి మహిమ తీసుకురాలేకపోయాడు. తన జీవితంలో తాను తీసుకున్నటువంటి ఆ నిర్ణయము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. విషాదకరంగా తన శాంతి సమాధానాన్ని కోల్పోయాడు. తనకున్నటువంటి డబ్బు, ఆ యొక్క 30 వెండి నాణాల ద్వారా తనకు ఆనందం రాలేదు, సంతోషం రాలేదు, అతను అనుభవించలేదు. అతను ఏదైతే ఈ లోకంలో కూడబెట్టుకున్నాడో దాని ద్వారా ఆనందాన్ని పొందలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది కాదు గనుక ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఏ నిర్ణయమో తీసుకుంటున్నావో చాలా జాగ్రత్తగా తీసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు గడపాలి. ఏ క్షణాన్ని ఏం జరిగిందో తెలియదు. ఈరోజు నువ్వు పని చేస్తున్నావు, ఆ పని ద్వారా అది దేవుని చిత్తమా కాదా? ఆ పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, రావట్లేదా? ఆ పని ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా అవుతున్నావా, దూరంగా అవుతున్నావా అని నువ్వు ఆలోచించగలిగితే, ఈ మూడింటికి సమాధానము అవును అని నువ్వు చెప్పగలిగితే నీ ఆత్మీయ జీవితానికి తిరుగుండదు. ఈ లోకంలో ఎవరు నిన్ను ఏమి చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు నీ పక్షాన ఆయన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో మహాఘనమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తుండవచ్చు, నువ్వు లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొంటూ ఉండవచ్చు, నువ్వు ఏదైనా పని చేస్తుండవచ్చు, నీకు ఏదైనా లాభం వచ్చింది, ఆ లాభం వచ్చినటువంటి దాంట్లో నువ్వు దేవుని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు? నువ్వు చేస్తున్నటువంటి దేవుని చిత్తమా కాదా? అది నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుందా, దూరం చేస్తుందా? ఇవన్నీ నువ్వు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయము దేవుని చిత్తం ఇదైతే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వస్తున్నావు. ప్రతి ఆదివారం మందిరానికి రావటం వల్ల అది దేవుని చిత్తమా కాదా? నువ్వు మందిరానికి రావటం వల్ల నువ్వు దేవునికి దగ్గరగా అవుతున్నావా, దూరం అవుతున్నావా? దగ్గర అవుతున్నావు. నువ్వు మందిరానికి రావటం వల్ల దేవునికి మహిమ వస్తుందా, రావట్లేదా? వస్తుంది. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? ఆశీర్వాదకరం అవుతుంది. అప్పుడు నీ జీవితము, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉండటం వల్ల దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉండటం వల్ల నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నీకు ఏది కావాలో నువ్వు అడుగు, అప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో అడిగితే ఇవ్వటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను అంటున్నాడు. మరి హిజ్కియా చనిపోతున్నాడు. చనిపోయేటటువంటి సమయం ఆసనమైనప్పుడు, ప్రభువా నేను చనిపోతున్నాను, నేను చనిపోవడం నీ చిత్తమా అని ప్రార్థన చేశాడు. దేవుడు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. ఆయన దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రార్థన దేవుడికి వినపడింది గనుక, ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు గనుక దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. నీ ఆయుష్య దినములు నేను పొడిగిస్తున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి సంపద, ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, నువ్వు కూడబెట్టుకున్నటువంటి సంపద అంతా కూడా నీ ఆయుష్ను పొడిగించలేదు, నీకు వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి కాపాడలేదు. దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలడు. హల్లెలూయా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలోకి రాబోయేటటువంటి ఆపద
అవన్నీ కూడా ఏ క్షణాన వాటిలతోయో నీకు తెలియదు. వాటన్నిటి నుంచి దేవాతి దేవుడే నిన్ను రక్షించాలి. ఆయన మాత్రమే రక్షకుడు. హల్లెలూయా. కాబట్టి మనం తీసుకున్నటువంటి నిర్ణయము సరైనటువంటి నిర్ణయముగా ఉండాలి. ప్రతి ఆదివారం నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే నీవు రావటం ద్వారా దేవునికి ప్రార్థన దేవుడు వింటున్నా లేదా నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే నువ్వు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అయి ఉంటాయి. వాటన్నిటిని నువ్వు సరి చేసుకోవాలి. అప్పుడు నీ జీవితం బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందుకనే ఈ లోకం వైపు మనం చూడకూడదండి, దేవాతి దేవుడి వైపు చూడాలి. దేవుడు అంటున్నాడు, అందుకని ఉందా లేదా అనేటువంటిది దేవుడు ఏం చేస్తున్నాడండి, భూమిని ఆకాశములను సాక్షులుగా పిలుచుచున్నాడంట. హల్లెలూయా. నీ ముందు ఆశీర్వాదం ఉంచాడు, నీ ముందు జీవం ఉంచాడు, శాపము ఉంచాడు. నీవు ఏది కావాలో నిన్ను కోరుకో అంటున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావు? ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ నిర్ణయం తీసుకున్నట ద్వారా నీ జీవితము దగ్గరగా అవుతుంది? ఏ నిర్ణయం తీసుకున్నట ద్వారా నీ జీవితం ద్వారా దేవునికి మహిమార్థకరంగా ఉంటుంది? ఏ నిర్ణయం తీసుకున్నట ద్వారా దేవుడికి దగ్గరగా నిన్ను చేస్తుంది? హల్లెలూయా. దేవునికి దగ్గరగా చేస్తుందా, దూరంగా చేస్తుందా అనేటటువంటిది నువ్వు ఆలోచన చేస్తే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందుకనే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవుడికి దగ్గరగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రభువా నా జీవితంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము నీ చిత్తానుసారమై ఉండాలి. నా జీవితము నీకు మహిమార్థకరంగా ఉండాలి. నేను తీసుకున్నటువంటి నిర్ణయము నా జీవితము నీకు దగ్గరగా చేయాలి నాయన, నువ్వు ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు కనుక నువ్వు గుర్తుంచుకోగలిగితే నీ జీవితానికి తిరిగి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పది. ఆయన భూమి ఆకాశమును సృష్టించినటువంటి వాడు. అందుకనే మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ప్రతి మనిషి కూడా దేవుడికి దగ్గరగా ఉండాలంటే విధేయత కలిగి జీవించాలి. మనకున్నటువంటి మనస్సాక్షిని మార్చుకోవాలా. నాకు సమస్తము ఉన్నవిలే, నాకేంటిలే అన్నటువంటి ధీమా వారి జీవితంలో కలుగుతుంది. 1 సమూయేలు 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన ఎవరండి? అనంత జ్ఞానియగు దేవుడు. అనంత జ్ఞాని అంటే సర్వము ఎరిగినటువంటి దేవుడు, అన్నీ తెలిసినటువంటి దేవుడు. ఆయన ముందు ఏది కూడా దాగి ఉండలేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. క్రియలను పరీక్షించువాడు అంటే మనం చేసేటటువంటి పనులను ఆయన చూస్తున్నటువంటి వాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. హల్లెలూయా. మీరు ఎలా మాట్లాడాలండి? గర్వముగా మాట్లాడకూడదంట. గర్వముగా మీరు మాట్లాడితే అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన సమస్తమును, ఆయన క్రియలన్నిటినీ పరీక్షించేటటువంటి దేవుడు. నువ్వు చేసేటటువంటి ప్రతి పని ఆయనకు తెలుసు, నీ ఆలోచన ఆయనకు తెలుసు. నువ్వు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో దేవుడికి తెలుసు. నువ్వు దేవుడి కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసు. ఎందుకు? ఆయన అనంత జ్ఞానియగు దేవుడు గనుక ఆయన ఆకాశమందుండి సమస్తమును పరీక్షించుచున్నాడు. కనుక నువ్వు గర్వముగా మాట్లాడకు, విధేయత కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో జీవించు. నీ నోట గర్వము కలిగినటువంటి మాటలు రానియకు, విధేయత కలిగి జీవించు. ఎందుకు? బైబిల్ సెలవిస్తుంది, గర్వము నాశనమునకు దారి తీస్తుంది. నువ్వు నాశనమైపోవాలి అంటే, నీ కుటుంబము ఆగమైపోవాలంటే నువ్వు గర్వంగా జీవించు. నెబుకద్నెజర్ రాజు గర్వంగా జీవించాడు. ఎందుకు గర్వంగా జీవించాడు? నేను సమస్తము కలిగి ఉన్నాను, నాకు సమస్త సంపద నాకున్నది, నేను ఏదంటే అది జరుగుతుంది అని గర్వించాడు. దేవుడు గర్వించుట ద్వారా అతను చూసినటువంటి దేవుడు అతని గర్వము ద్వారా అతని గడ్డి మేసే విధంగా, రాజును సైతం గడ్డి మేసే విధంగా చేశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. సామెతలు 13:10 రాయబడి ఉంది, గర్వము కలిగి ఉండటం వలన జగడములు పుడతాయంట. ఏం పుడతాయండి? జగడములు. జగడములు అంటే ఏంది? తగాదలు వస్తాయంట. కాబట్టి మన గర్వాన్ని, ఇప్పటివరకు మీలో ఏదన్నా గర్వం ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది సరైనటువంటి నిర్ణయము.
నీలో గర్వం ఉన్నదా? ఒక నిర్ణయం తీసుకో. ఈ గర్వము ద్వారా నా జీవితం ఎలా ఉంది? ఇది దేవుని చిత్తమా కాదా? ఇది నా గర్వము ద్వారా దేవుడికి మహిమ వస్తుందా రావట్లేదా? నా గర్వము ద్వారా దేవుడికి నన్ను దగ్గరగా చేస్తుందా దూరంగా చేస్తుందా? నో, దూరంగా చేస్తుంది. కాబట్టి దాన్ని తొలగించేసే. యూ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ వర్డ్. అది తొలగించి నీ జీవితంలో తొలగించినప్పుడు దాని ద్వారా నీకేమవుతుంది? మహిమ కలుగుతుంది. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తని గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. నువ్వు జీవిస్తున్నటువంటి నీవు దేవుని మహిమ పరచకపోతే, దేవునికి నువ్వు ఏ విధంగా ఉపయోగపడకపోతే, నీ జీవితము దేవుడికి మహిమార్థకరమైనటువంటిదిగా ఉండకపోతే నీ ప్రాణం నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. ఇక్కడ హేరోదు రాజు తన జీవితంలో దేవుని మహిమ పరచలేదు. మనకున్నటువంటి ఆస్తుల ద్వారా, మనకున్నటువంటి సంపద ద్వారా, మనకున్నటువంటి క్రియల ద్వారా మనం దేవుని మహిమ పరచలేకపోతే, దేవుని కొరకు మనం ఏమీ చేయలేకపోతే నీ జీవితం ఏమైపోతుందండి? ఆగమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా కానీ, మనం ప్రార్థన చేస్తున్నా కానీ, వ్యాపారం చేస్తున్నా కానీ, ఏదైనా పని చేస్తున్నా కానీ, ఎక్కడికైనా వెళ్తున్నా కానీ, ఎవరితోనైనా మాట్లాడుతున్నా కానీ, భవిష్యత్తులో మనం చేయబోయే పనులు ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి ఇది సరైనటువంటిదేనా? సరైనటువంటి నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానా? ఈ నిర్ణయం ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఈ నిర్ణయం ద్వారా నేను దేవునికి దగ్గరగా అవుతానా దూరంగా అవుతానా? ఈ 3 నిర్ణయాలు గినక నువ్వు ఆలోచించి సరి చేసుకున్నట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నీవు సరైన ఇప్పటివరకు నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. నీ ప్రార్థన దేవుడు వినలేదేమో, నీ ప్రార్థనకి సమాధానం రాలేదేమో. ఎందుకు రాలేదు? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నిన్ను దేవుడికి దూరంగా చేసింది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నీ జీవితంలో కార్యములు జరగకుండా ఆపేసింది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావేమో. అందుకే నీ జీవితంలో కార్యములు జరగట్లేదు. నువ్వు ఏ నిర్ణయము తీసుకోవాలి? దేవుని చిత్తమైనటువంటి నిర్ణయం ఏది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా అనేటటువంటిది నువ్వు ఆలోచించాలి. ఈ రోజున ఒక స్ట్రాంగ్గా విశ్వాసముతో గట్టి నిరీక్షణ కలిగి సరైనటువంటి నిర్ణయం తీసుకో. ఇదిగో ఈ రోజు నుంచి ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఆదివారం నా దేవుడికి గౌరవించేటటువంటి విధంగా నా ప్రవర్తన ఉంటుంది. ప్రతి ఆదివారం సమయాన్ని పాటిస్తాను. నా కష్టార్జితములో నా దేవుడికి నేను ఇస్తాను. నా దేవుడి పనులు నేను యథార్థంగా చేస్తాను. నా దేవుడికి నేను నమ్మకంగా జీవిస్తాను. ఒక సరైనటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే ఆ నిర్ణయము అది దేవుని చిత్తమా కాదా అని నువ్వు ఆలోచించు. రెండవది, ఆ నిర్ణయము దేవుడికి నిన్ను మహిమకరంగా ఉంచుతుందా లేదా? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా నీకు దేవుడికి మహిమ వస్తుందా రావట్లేదా అని నువ్వు ఆలోచించాలి. మూడవది, నువ్వు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము దేవుడికి నిన్ను దగ్గరగా చేస్తుందా దూరంగా చేస్తుందా? ఈ 3 విషయాలు నీ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, ఈ దినమున ఈ రోజున నీ ముందు ఆశీర్వాదమును శాపము నీ ముందు ఉంచి ఉన్నాను. ఏది కావాలో తీసుకో అంటున్నాడు. నిర్ణయము నీ చేతిలో ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము ద్వారా నీ కుటుంబానికి నీకును ఆశీర్వాదమును వచ్చుచున్నది. కనుక సరైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుణ్ణి అడుగు, విశ్వాసముతో అడుగు. ప్రభువా, ఇప్పటి వరకు నేను నా జీవితంలో సరైనటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోలేకపోయాను. నీ చిత్తమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయాను. నీ నామానికి మహిమ వచ్చే నిర్ణయాన్ని నేను తీసుకోలేకపోయాను. నీకు దగ్గరగా అయ్యేటటువంటి నిర్ణయాన్ని నేను తీసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి నా జీవితం మార్చబడాలి. ఈరోజు నా జీవితం రూపాంతరము చెందాలి. ఇదిగో ప్రభువా, ఈ రోజున నా జీవితము నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు మార్చాలి తండ్రి అని నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము దేవునికి మహిమార్థకరంగా ఉండాలి. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడికి నిన్ను దగ్గరగా చేయాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క శక్తిని నువ్వు అప్పుడు అనుభవిస్తావు. దేవుని యొక్క మహిమను అప్పుడు చూస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవిస్తావు. దేవుని యొక్క జీవాన్ని నువ్వు పొందుకుంటావు. తద్వారా పరలోక రాజ్యములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నా జీవితంలో
గొప్ప మేలు దయచేయి నాయన. నేను తీసుకున్నటువంటి నిర్ణయము సరైనదిగా ఉండాలి తండ్రి. ఈ రోజున తప్పుడు నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానేమో, సరైనటువంటి నిర్ణయం నేను తీసుకోలేనటువంటి స్థితిలో నేను ఉన్నానేమో, సాతాను నాలో ప్రవేశించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తుందేమో, అది నా నుంచి దూరపరచు ప్రభు అని ప్రార్థించండి. అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికంగా ఇచ్చేటటువంటి నా దేవుడు, ఈ రోజు నాయన సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. ఓ ఆయన నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఆయన నీకు సహాయము చేయాలనుకుంటున్నాడు. నీవు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడు నిన్ను దగ్గరగా చేస్తుంది. నీవు తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడు నిన్ను దూరంగా చేస్తుంది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా దేవుని ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు ప్రియ సహోదరి సహోదరుడా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు ఈ రోజున నాతో మాట్లాడుతాడు. ప్రతి నిర్ణయము నీ చిత్తమైనదిగా ఉండాలి. ప్రతి నిర్ణయము నీ నామానికి మహిమార్థమైనదిగా ఉండాలి. ప్రతి నిర్ణయము నీకు దగ్గరగా చేసేటటువంటిదిగా ఉండాలి. ఎస్ లార్డ్, నేను ఏ నిర్ణయము తీసుకున్నా అది నీ చిత్తమైనదై ఉండాలి తండ్రి. నా జీవితంలో ప్రభువా, ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలన్నీ తొలగించేటటువంటి జ్ఞానము నాకు దయచేయి తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. అవును తండ్రి, నాతో మాట్లాడు తండ్రి. నీ మాటలో జీవము, నీ మాటలో ఆశీర్వాదము. ఈరోజు నేను సరైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలి. ప్రతి ఆదివారం అయినా నీ సన్నిధిలోకి క్రమం తప్పకుండా వచ్చే నిర్ణయం నేను తీసుకొను గాక. నా కుటుంబ సమేతంగా నీ మందిరంలో ప్రతి ఆదివారం నేను ఉండాలయ్యా, నిన్ను గణపరచాలి. నా కుటుంబ సమేతంగా నిన్ను గణపరచాలి నాయన. 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి నీ మందిరానికి రావటం కాదు నాయన, నిరంతరం కూడా క్రమం కలిగి స్థిరమైనటువంటి ఫౌండేషన్ నా జీవితంలో వేయండి తండ్రి. నీ నుంచి దూరపరుస్తున్న అపవాదిని దూరపరచు నాయన. సరైన నిర్ణయం, సరైన నిర్ణయం తీసుకో. నీ దగ్గర నుంచి వరాలు నేను పొందుకోవాలి, నీ దగ్గర నుంచి పవర్ నేను పొందుకోవాలి, నీ దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి, ఆత్మీయ వరములను పొందుకోవాలి, ఆశీర్వాదములను పొందుకోవాలి. అది సదాకాలము ఉండేటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి. దాని కొరకు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి నువ్వు తెలియచేయి. ఈ లోకపరమైనటువంటి నిర్ణయాలు నాకు వద్దు తండ్రి, ఈ లోకసారమైనటువంటి నిర్ణయాలు నాకు వద్దు నాయన. నీకు దగ్గరగా చేసేటటువంటి నిర్ణయాలు నేను తీసుకోవాలి. నీ కృపలో నన్ను, నా కుటుంబాన్ని భద్రపరిచి నీకు ఆశీర్వాదకరంగా నాయన, అనేక మందికి ఆశీర్వాదకరంగా, నీ నామ మహిమార్థకరంగా మా జీవితాల్లో ఉండుటకు నీ కృపలో భద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు మీ జీవితాలను బాగుగా, మీ జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని దేవునికి దగ్గరగా మిమ్మల్ని చేయను గాక. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపడతాం. కానుకలు సమర్పించు.